అందరికీ నమస్కారం. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజస్పేస్. నా మొదటి వీడియోని అందరూ ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈరోజు నా ఫామ్ని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది మా ఫామ్ ఎంట్రన్స్లో రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే, మందార చెట్టు. ఇది ముద్ద మందారం, మంచి కలర్. ఇది మా ఫ్రెండ్ దగ్గర చిన్న అంటు తీసుకొచ్చి నాటాను. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది. ఇది యాపిల్ బేర్. ఇది 1 year ప్లాంట్. ఇది ఆల్రెడీ కాయలు కూడా వచ్చినవి. ఇది టమాటా, అందరికీ నిత్యావసర వస్తువు. ఇది 2 సెంట్లలో వేసాను, ఇంట్లోకి కావాల్సింది టమాటా. అది దీని మధ్యలో అంతర పంటగా క్యాబేజీ, కాలీఫ్లవర్ వేసాను. హార్వెస్టింగ్కి ఇంకా కొంచెం టైం పడుతుంది. కాలీఫ్లవర్, క్యాబేజీ, టమాటాలు కొంచెం హార్వెస్ట్ చేశాను. ప్రతి ఫామ్లోనే ఉండాల్సిన పంట బంతి. పెస్ట్ కంట్రోల్కి బాగా పనిచేస్తుంది. మా ఫామ్లో ఎప్పుడు 365 days ఉంటుంది. 2 times హార్వెస్ట్ చేసాము. హార్వెస్ట్కి మళ్ళీ రెడీగా ఉంది. కాలీఫ్లవరు ఇది ఇంకా 1 week పడుతుంది హార్వెస్ట్ చేయటానికి. ఇది ఒక నర్సరీలో నుంచి తీసుకొచ్చాను. టమాటా, క్యాబేజీ నారు. ఈ టమాటా మధ్యలో అంతర పంటగా వేసానని చెప్పాను కదా. ఇది కాలీఫ్లవరు. క్యాబేజీ చూపిస్తాను. ఇవి టమాటాస్, బిగ్ సైజ్. ఇది కాలీఫ్లవరు. ఇది కూడా. ఇది క్యాబేజ్. ఇది కూడా ఒక 3-4 days పడుతుంది హార్వెస్టింగ్కి. చూడటానికి చాలా అందంగా ఉంది, పెద్ద ఫ్లవర్ బొకేలాగా. నాకు వీటిని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. కూరగాయల్లో రారాజు వంగ. నా దగ్గర 2 రకాల వంకాయలు ఉన్నాయి, తెల్లంగా, నల్లంగా. ఇది ఇప్పుడు ప్రస్తుతం పూత కాత దశలో ఉన్నాయి. దీని అంతర పంటగా రాడిష్ వేసాను. అవి కూడా 2 రకాలు, రెడ్, వైట్. కొంచెం తీసి చూపిస్తాను. రాడిష్, వైట్ రాడిష్. మా ఫామ్లో ఎప్పుడూ ఆకుకూరలు ఉంటాయి. అలాగే ఈ మడిలో నేను కొత్తిమీర వేసాను, హార్వెస్ట్ అయిపోయింది. ఇందులో గోంగూర, ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెమే ఉంది. ఈ మడిలో చుక్కకూర వేసాను. అలాగే గట్ల మధ్యలో బంతి వేసాను కదా, ఆ బంతికి మధ్యలో స్వీట్ కార్న్ కూడా వేసాను. అది స్వీట్ కార్న్. ఈ మడిలో క్యారెట్ వేసాను. ఇది కూడా ఊరే స్టేజ్లో ఉంది. క్యారెట్. ఈ మడిలో బీట్రూట్ వేసాను. ఇవి కూడా చక్కగా దుంపలు ఊరినాయి. ఇంట్లో బొరబాటి వేసాను. కొన్ని చోట్ల వీటిని కూరబొబ్బర అంటారు, బొరబాటి అంటారు. బీట్రూట్ కూడా మీకు తీసి చూపిస్తాను. ఈ స్టేజ్లో ఉన్నాయి బీట్రూట్, ఇంకా టైం పడుతుంది. ఇది కంప్లీట్గా కూరబొబ్బరది. ఇది కూడా పిండి దశలో ఉంది. 1 weekలో హార్వెస్ట్కి రెడీ అవుతుంది. మన పిల్లల తెలివిని పెంచేది బెండ. అలాగే పిల్లల క్యారేజీలకి తొందరగా రెడీ అయ్యే కూరగాయ బెండ. ఈరోజు హార్వెస్ట్ చేశాను, అది కూడా వీడియోలో చూపిస్తాను.
ఇందులో మొక్క చిక్కుడు పెట్టాను. 365 డేస్ ఉంటుంది ఈ మొక్క చిక్కుడు. ప్రస్తుతం పూత కాత దశలో ఉన్నాయి. ఇవి కాయలు. ఇది కూర దోస. ఇది కూడా పిందు కాత దశలో ఉన్నాయి, కాయలు స్టేజ్లో ఉన్నాయి. ఈ పిండి దశలో ఉన్నాయి. కూర దోస ఈ పిందులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. మన ప్రతి ఇంట్లో నిత్యం ఉండాల్సిన కూరగాయ పచ్చిమిర్చి. ఇది పండించడం చాలా కష్టం. ఎప్పుడు దీనికి మాకు ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది మిర్చి. ఇందులో ఈ 3 మళ్ళుగా విభజించి దీంట్లో పాలకూర, తోటకూర, మెంతుకూర వేసాను. అది హార్వెస్ట్ అయిపోయిన తర్వాత బీర వేసాను. దీనికి పందిరి వేయాల్సింది ఉంది. బీర ఇప్పుడే తీగల కొనలు స్టార్ట్ అయినాయి. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే కూరగాయల్లో ఆకుకూర. ఇది పాలకూర, తోటకూర, చుక్కకూర నిత్యం మా ఫామ్లో ఉంటుంది. ఈజీగా పండించదగింది, తక్కువ టైంలో పండించదగింది ఈ లీఫీ వెజిటబుల్స్. ఈ మడిలో గోరుచిక్కుడు వేశాను. ప్రస్తుతం ఇది పూత కాత దశలో ఉన్నాయి. కాయలు కింద నుంచి వస్తాయి, చాలా గెలలు గెలలుగా వస్తాయి. ఇవి ప్రస్తుతం పూతతో ఉంది. ఇది కీర దోసకాయ. ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను, అవి కూడా మీకు వీడియోలో పెడతాను. ఇది చేదు కాకర. వీటి కోసమే పందిరి వేశాను. ఇది ఓన్లీ మా ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు. ఇది మా ఫామ్లోనే స్పెషల్ అట్రాక్షన్. ఇది పందిరి గులాబీ. ఇది ప్రూనింగ్ చేశాను, కానీ ఎప్పుడు గుత్తులుగా ఎప్పుడు పూస్తూనే ఉంటుంది. అసలు చాలా బాగా అందంగా కనిపిస్తుంది. చూడండి, చాలా ఎక్కువ పూసినాయి పువ్వులు. అసలు వీటిని చూస్తే మాటల్లో చెప్పలేను. అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఫ్లవర్స్. దీనిపైన ఫుల్ హనీబీస్ ఉంటాయి మార్నింగ్ వచ్చేసరికి. ఇది దేశవాళీ గులాబీ. ఇది కూడా ప్రూనింగ్ చేసి 1 మంత్ అవుతుంది. 1 మంత్లోనే ఇంతలా వచ్చినాయి అంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చూడండి, గులాబీలు రోజు చెట్టు నిండా పువ్వులు పూస్తూనే ఉన్నాయి. ఇవి కనకాంబరాలు. నా ఫామ్లో ప్రతిదీ ఉండాలని ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను. ఫ్లవర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. వీటి మధ్యలో గ్లాడియస్ ఉన్నాయి, దాని ఫొటోస్ కూడా మీకు పెడతాను. అందులో ఈ మధ్యలో ఉన్నాయి. ఇది మా ఫామ్లోకి వచ్చిన కొత్తలో ప్లాంటేషన్ చేయడం జరిగింది కొబ్బరి. ఇప్పటికి ఇది 3 ఇయర్స్, ఇది 4 ఇయర్స్ అవుతుంది చెట్టు. ఇవి మునగ. ఇది కూడా మొన్ననే ప్రూనింగ్ చేశాను. 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్లోనే మళ్ళీ పెద్ద చెట్లు అయిపోయినాయి, కానీ చాలా పొడవుగా వస్తాయి కాయలు. ఇది రీసెంట్గా ప్లాంటేషన్ చేశాను. అక్కడ చూసారు కదా బంతి, ఇప్పుడు హార్వెస్ట్ అవుతుంది. ఇది దాని నెక్స్ట్ ఇది రెడీగా ఉంటుంది బంతి. మధ్య మధ్యలో లిల్లీలు నాటాను. నెక్స్ట్ ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియోస్ చేసి పెడతాను. మీకు నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మన కూరగాయలు మన పండ్లు మనమే పండించుకోవాలని. అందులో భాగంగానే ఇప్పటివరకు మీకు కూరగాయలు చూపించాను. ఇవి ఫ్రూట్స్ మొక్కలు. అందులోని ఇది సపోటా. ఇది ప్లాంటేషన్ చేసి 4 ఇయర్స్ అవుతుంది. ఇవి కాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. జస్ట్ ఇవి కాయలు. ఈ సపోటా ఇప్పుడు స్టార్ట్ అయినాయండి. అలాగే ఈ లైన్లో నేను బొప్పాయ నాటాను, కానీ కోతులు ఉంచట్లేదండి. ఆఖరికి ఒక్క చెట్టు మిగిలింది పప్పాయ. ఈ మధ్యలో పైనాపిల్స్ నాటడం జరిగింది. అవి చిన్న మొక్కలు. ఇవి కేరళ అరటండి. ఇది చిప్స్ బనానా ఇది ట్రీ. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇది కూర అరటండి. ఇది ఎందుకో తెలియదు కానీ బర్డ్స్ మాత్రం వీటిని లీవ్స్ని పొడిచేస్తాయి, ఎప్పుడు తలలు ఉంచేస్తాయి లీవ్స్. ఇప్పుడు ప్రస్తుతం గెలలతో ఉన్నాయి కూర అరటి.
ఇది కేరళ అరటి హార్వెస్ట్కి రెడీగా ఉంది. టైట్ వచ్చింది గల. ఇది బంగిరిబిల్లి మామిడి అండి. ఇది ప్రూనింగ్ చేశాను. లాస్ట్ ఇయర్ 10 మ్యాంగోస్ వచ్చినాయి. ఇది మునగండి, PKM 1 వెరైటీ. ఇవి చాలా పొడవుగా వస్తాయి. నేను మీకు చెప్పాను కదా గట్ల పక్కన ప్లేస్ వేస్ట్ అవ్వకుండా మునగ నాటానని చెప్పి. ఇది బత్తాయి చెట్టు. దీన్ని ప్లాంటేషన్ చేసి 4-5 ఇయర్స్ అవుతుంది. ఇది కాయలు కాయట్లేదని చెప్పి ప్రూనింగ్ చేశాను ఫుల్గా. అయితే ఇప్పుడు చిగురులు వస్తున్నాయి. చూడాలి ఈ సంవత్సరం అన్నా కాస్తుందో లేదో. నా ఈ ప్రకృతి జీవనాన్ని మనలాంటి వాళ్ళకు చేరవేయడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని షేర్ చేయండి. మరియు మీ అభిప్రాయాలు, సలహాలు కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. థ్యాంక్ యూ.